టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. రైట్, అయితే ఎగ్జామ్స్ అనేవి దగ్గరికి వస్తున్నాయి కదమ్మా. పాలిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కానీ. సో అందుకని పాలిటీ రివిజన్ సిరీస్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో అయితే మనం ప్రతి లెక్చర్లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా సింగిల్ షాట్లో మొత్తం అంతా కూడా మీకు కవర్ అయిపోయి ఒక వన్ స్టాప్ సొల్యూషన్ కింద ఉండే విధంగా మనం క్లాసెస్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ మనం ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ క్లియర్, పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనే చాప్టర్ గురించి ఇప్పుడు వన్ షాట్లో టోటల్గా ఉన్న యాక్ట్స్ అన్నిటి మీద కంప్లీట్గా గ్రిప్ అనేది తెచ్చుకుందాం. రైట్, సో క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. పాలిటీలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ దట్ ఈస్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని అన్నానంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది మీకు బోత్ పాలిటీ ప్లస్ హిస్టరీ రెండిట్లో కూడా కవర్ అయ్యి వస్తుంది. అయితే దీని యొక్క స్కోప్ ఎంత అంటే లాస్ట్ 10 ఇయర్స్లో మీరు చూసుకున్నట్లయితే 2014 నుంచి క్లియర్ 2014 నుంచి చూసుకున్నట్లయితే అప్ టు 2023 చూసుకుంటే కేవలం 2020లో మాత్రమే మనకి క్వశ్చన్ అనేది రాలేదు. అండ్ రిమైనింగ్ ప్రతి ఇయర్లో కూడా 2014, 15, 16, 17, 18, 19, 21, 22, 23 ప్రతి ఇయర్లో కూడా అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అనేది మనకి ఈ చాప్టర్ నుంచే రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యాక్ట్స్ అన్నీ కూడా క్లియర్గా మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసి లాస్ట్లో కూడా మనం పీవైక్యూస్ అనేవి కంప్లీట్ చేస్తే టాపిక్ అంతా కూడా డన్ అండ్ డస్టెడ్ అయిపోతుంది. రైట్, ఎస్. సో అయితే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో మనం కంప్లీట్గా యాక్ట్స్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. అయితే ఈ యాక్ట్స్ కూడా 2 kinds ఆఫ్ యాక్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి దట్ ఈజ్ ది కంపెనీ రూల్ క్లియర్, కంపెనీ రూల్ డైరెక్ట్గా కంపెనీ ఇండియాని కంట్రోల్ చేస్తుంది. సో ఆ కంపెనీని రెగ్యులేట్ చేసే విధంగా కూడా మనకి కంపెనీ రూల్ అనేది చూస్తామన్నమాట. కంపెనీ రిలేటెడ్ యాక్ట్స్ అనేవి చూస్తాము. అండ్ సెకండ్ వన్ క్రౌన్ రూల్ క్లియర్, క్రౌన్ డైరెక్ట్గా బ్రిటిష్ కింగ్ ఆర్ క్వీన్ చేతుల్లోకి ఇండియన్ కింగ్డమ్ రూల్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. అయితే 1773 నుంచి 1858 వరకు కూడా మనకి కంపెనీ రూల్లో ఉండడం అనేది జరిగింది. అండ్ తర్వాత క్రౌన్ రూల్కి వచ్చేసరికి 1858 నుంచి టిల్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1947 వరకు కూడా మనం క్రౌన్ రూల్లో చూస్తామన్నమాట. రైట్, సో ఇప్పుడు ఈ యాక్ట్స్ గురించి బ్రీఫ్గా కంప్లీట్గా రివిజన్ అనేది చేద్దాం. చూడండి, ద ఫస్ట్ యాక్ట్ దట్ ఈస్ ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. అయితే మనందరికీ కూడా తెలుసు దట్ ఈజ్ 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, 1764 బ్యాటిల్ ఆఫ్ బక్సర్. 1764 తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఏమనుకుంది అంటే ఖచ్చితంగా ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయాలి, రెగ్యులేట్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంతో రెగ్యులేషన్స్ చేస్తేనే మంచిది అన్న ఉద్దేశంతో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చిందనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ యాక్ట్ దట్ ఈస్ ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అనమాట. అయితే దీంట్లో ఇంపార్టెంట్ ప్రావిజన్స్ అనేవి మనం చూసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇండియాలో జరగాలి అన్న ఉద్దేశంతో ఒక స్టెప్ అనేది వేయడం జరిగిందనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీని తన కంట్రోల్లో ఉంచాలి అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ భావించింది. సో కొన్ని చేంజెస్ అనేవి తీసుకొచ్చింది. ఏంటి, ఇండియాలో ఉన్న బెంగాల్ని ప్రతి ప్రావిన్స్ ఇంపార్టెంట్ ప్రావిన్స్కి గవర్నర్ ఉంటారు కదా. సో గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేయడం జరిగింది. క్లియర్, ఇలా చేస్తూ దెర్ ఆర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రావిన్సెస్ దట్ ఈజ్ బెంగాల్ కానీ, ముంబై కానీ, మద్రాస్ కానీ. క్లియర్, సో దిస్ ఈజ్ ముంబై, బాంబే అండ్ దిస్ ఈజ్ మద్రాస్. ఈ 3 ప్రావిన్సెస్ అనేవి బ్రిటిష్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే బెంగాల్ ప్రావిన్స్ అనేది రిచెస్ట్ ప్రావిన్స్ కాబట్టి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద చేయడం వలన కంప్లీట్గా మద్రాస్ అండ్ ముంబై ప్రావిన్స్ రెండు కూడా బెంగాల్ ప్రావిన్స్ సబార్డినేషన్లోకి వెళ్ళడం జరిగిందనమాట. సో గవర్నర్ ఆఫ్ బెంగాల్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద చేయడం జరిగింది. సో ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్న వ్యక్తి ఇట్ ఈస్ ది వారెన్ హ్యాస్టింగ్. వారెన్ హ్యాస్టింగ్ వ్యక్తి హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ అపాయింటెడ్ యాజ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఇది మాత్రమే కాకుండా కోర్టు సిస్టమ్ అనేది ఉండాలి అని కలకత్తాలోనే సుప్రీం కోర్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది 1774 అండర్ ది 1773 యాక్ట్ ప్రకారం. క్లియర్, అండ్ కంపెనీ అఫీషియల్స్ అందరికీ కూడా ట్రేడ్ చేయకూడదు. క్లియర్, ఎటువంటి ప్రైవేట్ ట్రేడ్ అనేది చేయకూడదు. మీరు కేవలం కంపెనీలో వర్క్ చేయడానికి మాత్రమే వెళ్ళారు. అండ్ ఇండియన్స్ నుంచి ఎటువంటి గిఫ్ట్స్ కూడా తీసుకోకూడదు అన్న ఉద్దేశంతో క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. రైట్, సో కంప్లీట్గా బ్రిటిష్ కంట్రోల్ ఆన్ ది కంపెనీ అనేది ఈ 1773 యాక్ట్తో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. రైట్, ఎస్. 1773 యాక్ట్ తర్వాత ఇంపార్టెంట్ యాక్ట్ చూడండి, దట్ ఈస్ 1781 యాక్ట్. ఈ 1781 యాక్ట్ని మనం ది యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా అంటాం. 1781 యాక్ట్ని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా అంటాము.
దీన్ని ఎందుకు మెయిన్ తీసుకొచ్చారంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ని అమెండ్మెంట్ చేస్తూ తీసుకొని రావడం జరిగిందనమాట. అయితే దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అనేవి చూస్తే గవర్నర్ జనరల్ పొజిషన్ని అండ్ గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్ని కూడా సుప్రీంకోర్టు పరిధి నుంచి అంటే జ్యూరిస్డిక్షన్ నుంచి తీసేయడం అనేది జరిగిందనమాట. క్లియర్? అంటే గవర్నర్ జనరల్ కానీ కౌన్సిల్ కానీ వాళ్ళ అఫీషియల్ కెపాసిటీలో ఏ వర్క్స్ అయితే చేస్తారో వాటి యొక్క జ్యూరిస్డిక్షన్ అనేది సుప్రీంకోర్టుకి ఉండదు. అంటే డైరెక్ట్గా బ్రిటన్ గవర్నమెంట్ చూసుకుంటుందన్నమాట. రైట్? అండ్ ఇది మాత్రమే కాదు, రెవెన్యూ మ్యాటర్స్ కానీ ఆర్ ఇంకేదైనా జ్యూరిస్డిక్షన్స్ని కూడా సుప్రీంకోర్టు పరిధి నుంచి తీసేయడం అనేది జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, పర్సనల్ లాస్ బట్టి హిందూస్ని అయితే హిందూ లా ప్రకారం వాళ్ళకి పనిష్మెంట్స్ అనేవి ఇవ్వాలి. అండ్ ముస్లిమ్స్ అయితే మొహమ్మదీన్ లా ప్రకారం పనిష్మెంట్స్ అనేవి ఇవ్వాలి. అంటే రిలీజియన్స్ బేసిస్ మీద అఫెన్సెస్ చేస్తే పనిష్మెంట్స్ ఇచ్చే విధంగా పెట్టడం అనేది జరిగిందనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, ఎప్పుడైనా ఎపెక్స్ కోర్ట్, సెంట్రల్ కోర్ట్ అనేది మనం చూసాం 1773 వల్ల ఫార్మ్ అయింది ఏంటి, కలకత్తా కోర్ట్ అని. అయితే ప్రావిన్సెస్లో కూడా ప్రొవిన్షియల్ కోర్ట్స్ ఉంటాయి కదా. అయితే దిస్ ఈజ్ ప్రొవిన్షియల్ కోర్ట్ అనుకోండి, మద్రాస్ ప్రొవిన్షియల్ కోర్ట్ అనుకోండి. మద్రాస్ ప్రొవిన్షియల్ కోర్ట్ నుంచి ఎపీల్కి వెళ్తే జనరల్గా మనం ఇప్పుడు హైకోర్టు నుంచి ఎపీల్కి ఎక్కడికి వెళ్తాం, సుప్రీంకోర్టు. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ప్రొవిన్షియల్ కోర్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, బెంగాల్ కోర్టుకి వెళ్ళాలి, కలకత్తా కోర్టుకి వెళ్ళాలి. బట్ ఈ యాక్ట్ ప్రకారం ఏం చెప్పారంటే ప్రొవిన్షియల్ కోర్టు తర్వాత పైకి ఎవరి దగ్గరికి వెళ్ళాలంట, ఇట్ ఈజ్ ది గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్తున్నారనమాట. రైట్? గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ దగ్గరికి ఎపీల్కి వెళ్ళాలి, కలకత్తా కోర్టు దగ్గరికి కాదు అని చెప్పడం జరిగింది. అండ్ ఈవెన్ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ కూడా కావాలి అనుకుంటే ప్రొవిన్షియల్ కోర్ట్స్ని ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి అన్న రూల్స్ ఎవరు చేయగలరు, గవర్నర్ జనరల్ గారు తయారు చేయగలరు అనమాట. రైట్? సో ఈ విధమైన చేంజెస్ అనేవి 1781 యాక్ట్లో తీసుకొని రావడం జరిగింది. దీన్ని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని అంటాము. అండ్ జ్యూరిస్డిక్షన్ అనేది గవర్నర్ జనరల్ మీద అతని కౌన్సిల్ మీద తగ్గించడం అనేది జరిగింది. అంటే సుప్రీంకోర్టు పవర్స్ అనేవి తగ్గించి వీళ్ళని గవర్నర్ జనరల్ యొక్క పవర్స్ అనేవి కొంతవరకు పెంచడం అనేది జరిగిందనమాట ఈ అమెండ్మెంట్ యాక్ట్ 1781తో. ఓకేనా? ఒక్కసారి చూడమ్మా, బ్లాక్ బాస్టర్ ఆఫర్, ఇయర్ అండ్ ఆఫర్ అనేది ఉండటం జరిగింది. మీకు కొత్త బ్యాచెస్ అనేవి 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయమ్మా. అయితే మంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ బ్యాచ్, అంటే మీకు ప్రతి బ్యాచ్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అండ్ ఆఫర్ ప్రైస్ అనేది చూడమ్మా, 60,000 ప్రైస్ కాస్త కేవలం మీకు 48,000 రూపీస్కి అవైలబుల్గా వస్తుందన్నమాట. రైట్? ఆఫర్ అనేది 31 మార్చ్ 2024న మనకి స్టార్ట్ అవుతుంది. అయితే దీంట్లో మీకు యూపీఎస్సీ ప్రిపరేషన్తో పాటు స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ క్లాసెస్ కూడా, కంటెంట్ అంతా కూడా మీకు పూర్తిగా ఫ్రీగా వస్తుంది. సో మీరు ఏ ఎగ్జామ్స్ అయినా మల్టీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ చూడండి, ఒకవేళ మీరు ఆఫ్లైన్ విశాఖపట్నంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా, ఆఫ్లైన్ కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఆఫ్లైన్ కోర్స్ అనేది ఉంది. అండ్ ఫీజు కూడా కేవలం 48,000 రూపీస్కి ఇయర్ అండ్ ఆఫర్లో పెట్టడం అనేది జరిగిందమ్మా. ఆఫర్ అనేది 31 మార్చ్ వరకు మాత్రమే వ్యాలిడిటీ. అండ్ ఆఫ్లైన్లో కూడా కొత్త బ్యాచెస్ అనేవి 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ మీకు చూడండి, ఏ కోర్స్ తీసుకోవాలనుకున్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. దట్ ఈస్ 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయండి. అండ్ నెక్స్ట్ 1784 యాక్ట్ చూడమ్మా. దీన్ని ఫేమస్గా మనం పిట్స్ ఇండియా యాక్ట్ 1784 అని అంటాం. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రావిజన్ ఏంటి అంటే, కంపెనీకి 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి కమర్షియల్ ఫంక్షన్స్ ఉంటాయి, మరొకటి పొలిటికల్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ 2 ఫంక్షన్స్ అనేవి మిక్స్ అవడం వలన కంపెనీ ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు అన్న ఉద్దేశంతో కమర్షియల్ ఫంక్షన్స్ని, పొలిటికల్ ఫంక్షన్స్ని సెపరేట్ చేయడం అనేది జరిగింది. సో ఆ విధంగా చేస్తూ కమర్షియల్ ఫంక్షన్స్ని చూసుకోవడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని పెట్టడం జరిగింది. అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ని చూసుకోవడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని పెట్టడం జరిగింది. ఓకేనా? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ పొలిటికల్ అఫైర్స్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఫర్ కమర్షియల్ యాక్టివిటీస్ అని గుర్తుంచుకోండి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఫ్రమ్ 1784 యాక్ట్. అండ్ ఇది మాత్రమే కాకుండా ఫస్ట్ టైం ఇండియాలో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఎసెట్స్ కానీ టెరిటరీస్ని కానీ ఏ విధంగా చెప్పడం జరిగింది, ద బ్రిటిష్ పొసెషన్స్ ఇన్ ఇండియా అని చెప్పడం జరిగింది. డైరెక్ట్గా వీటి మీద నుంచి మనకి స్టేట్మెంట్స్ అనేవి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. బ్రిటిష్ పొసెషన్స్ ఇన్ ఇండియా అని ఫస్ట్ టైం ఎప్పుడు అడిగారు అని. క్లియర్? సో దట్ ఈస్ 1784 యాక్ట్లో మెన్షన్ చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. అండ్ ఇది మాత్రమే కాదు, రీజనల్ కౌన్సిల్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ యాక్ట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. సో దీంతో మద్రాస్లో అండ్ బాంబేలో కూడా గవర్నర్స్ కౌన్సిల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. రైట్? ఎస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ చూడండి. ఇది అంత మేజర్ యాక్ట్ ఏం కాదు. దిస్ ఈజ్ అ సింపుల్ అమెండ్మెంట్ యాక్ట్, దట్ ఈస్ 1786. క్లియర్?
1786లో గవర్నమెంట్ ఆఫ్ బ్రిటన్ థాట్ లార్డ్ కార్న్వాలిస్, క్లియర్, హీఈస్ ద లార్డ్ కార్న్వాలిస్ని ఇండియాలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద చేయాలనుకున్నారు. అయితే లార్డ్ కార్న్వాలిస్ ఏమని చెప్పడం జరిగిందంటే, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పొజిషన్ నేను తీసుకోవాలనుకుంటే నాకంటూ 2 డిమాండ్స్ ఉన్నాయి, ఆ 2 డిమాండ్స్ని మీరు సాటిస్ఫై చేస్తేనే ఆ పొజిషన్ని నేను తీసుకోగలను అనే రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఆ ప్రొవిజన్స్ ఏంటి అంటే, దట్ గవర్నర్ జనరల్కి స్పెషల్ కేసెస్లో ఈవెన్ కౌన్సిల్లో ఇచ్చిన నిర్ణయాన్ని కూడా ఆపేసి తను చెప్పింది మాత్రమే జరిగే విధంగా ఆదేశాలు అనేవి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉంటారు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద అతనికి సపోర్ట్ చేయడానికి అతనికంటూ కౌన్సిల్ మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఎప్పుడూ కూడా ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ప్లస్ ఈ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కలిపి డెసిషన్ తీసుకుంటారు. సో కార్న్వాలిస్ ఏమని చెప్పడం జరిగిందంటే, అవసరమైతే కౌన్సిల్ చెప్పింది కూడా నేను వినకుండా నా డెసిషన్స్ అనేవి నేను తీసుకుంటాను, అలా అయితే నాకు ఈ పొజిషన్ కావాలి. అండ్ ఇది మాత్రమే కాదు, నాకు కమాండర్ ఇన్ చీఫ్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న దట్ ఈస్ ప్రతి మిలిటరీ అసెట్ కూడా నా కంట్రోల్లో ఉండాలి. కమాండర్ ఇన్ చీఫ్ అంటే మిలిటరీ అసెట్స్ మొత్తానికి కూడా ఓనర్ అంటే హెడ్. మిలిటరీని ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే డిప్లాయ్ చేయగలడు, యూజ్ చేయగలడు అంటే ఆ పొజిషన్ని మనం కమాండర్ ఇన్ చీఫ్ అని అంటాం. సో ఈ 2 ప్రొవిజన్స్ అనేవి మీరు ఒప్పుకున్నట్లయితే నేను ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పొజిషన్ని తీసుకుంటాను అని లార్డ్ కార్న్వాలిస్ రిక్వెస్ట్ చేస్తే ఆ మేరకు 1786 అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చి ఇతనికి నచ్చినట్లుగా ఈ 2 పొజిషన్స్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట. రైట్, దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ ద 1786 యాక్ట్. నెక్స్ట్ యాక్ట్ చూడమ్మా, దట్ ఈస్ 1793 యాక్ట్. సో ఫార్ ఒకసారి చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, 1773 యాక్ట్ అనేది డిస్కస్ చేసుకున్నాం, అండ్ తర్వాత 1781 యాక్ట్ అనేది డిస్కస్ చేసుకున్నాం, నెక్స్ట్ 1784 పిట్స్ ఇండియా యాక్ట్ అనేది డిస్కస్ చేసుకున్నాం, అండ్ నెక్స్ట్ 1786 యాక్ట్ అనేది డిస్కస్ చేసుకున్నాం. 1786 యాక్ట్ తర్వాత ఇట్ ఈస్ 1793 యాక్ట్ అనేది చూడండి. సో కార్న్వాలిస్ అడిగిన విధంగా 1786 యాక్ట్లో పెట్టడం జరిగింది కదా. సో అయితే నెక్స్ట్ నుంచి గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా లార్డ్ కార్న్వాలిస్ ఏవైతే అడిగాడో ఆ ప్రొవిజన్స్ వాళ్ళకి కూడా వర్తిస్తాయి అన్న విధంగా చెప్పడం జరిగిందనమాట. అంటే ఫ్యూచర్ గవర్నర్ జనరల్స్ ఆఫ్ బెంగాల్ అందరికీ కూడా ఈ ప్రొవిజన్స్ ఏవైతే 1786లో చూసామో అవి వర్తిస్తాయని చెప్పడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, కంపెనీ మోనోపోలీ కూడా మరొక 20 ఇయర్స్ పెరిగిస్తూ తీర్మానం అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ యాక్ట్లో చెప్పారు. రైట్, 1793 నుంచి మరొక 20 ఇయర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇండియాతో ట్రేడ్ చేసే యూనిక్ మోనోపోలీ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. రైట్, అండ్ ఇది మాత్రమే కాదు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా ఎక్కడి నుంచి పే చేస్తారట, ఇండియా నుంచి సంపాదించిన డబ్బులతోనే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళ స్టాఫ్కి జీతాలు అనేవి పే చేయాలి అని 1793లో చెప్పడం అనేది జరిగిందనమాట. రైట్, అండ్ ఇది మాత్రమే కాదు, అండ్ మిగిలిన ప్రొవిజన్స్ లైక్ కమాండర్ ఇన్ చీఫ్ అని చెప్పాను కదా, కమాండర్ ఇన్ చీఫ్ ఎప్పుడూ కూడా కౌన్సిల్లోకి రాకూడదు. క్లియర్, అన్లెస్ కమాండర్ ఇన్ చీఫ్ రావాలి అని చెప్తే కానీ ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కౌన్సిల్లో కమాండర్ ఇన్ చీఫ్ అటెండ్ కాకూడదు అని చెప్పడం జరిగిందనమాట. రైట్, సో ఈ విధంగా ఈ ప్రొవిజన్స్ అనేవి 1793 యాక్ట్లో చెప్పడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ట్రేడ్ మోనోపోలీ 20 ఇయర్స్కి తగ్గించడం జరిగింది. అండ్ కార్న్వాలిస్ తర్వాత వచ్చిన నెక్స్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్స్కి కూడా సేమ్ ప్రొవిజన్స్ అనేవి కావాలి అనుకుంటే వర్తిస్తాయి అని చెప్పి ఈ 1793 యాక్ట్లో చెప్పడం జరిగిందనమాట. రైట్, సో 1793 యాక్ట్ తర్వాత మనం చెప్పాం కదా 20 ఇయర్స్, క్లియర్, 20 ఇయర్స్ మోనోపోలీ ఉంటుంది అని. సో 20 ఇయర్స్ తర్వాత మనం కొత్త యాక్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట. రైట్, సో నెక్స్ట్ యాక్ట్ అనేది 1813 యాక్ట్. ఆ 1813 యాక్ట్ గురించి చూద్దాము. Next most important act, that is the Charter Act of 1813. Clear, the Charter Act of 1813 and the Act of 1833 and the Act of 53. Clear, ఈ 3 యాక్ట్స్ అనేవి యూపీఎస్సీకి ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్ట్ అనమాట. యూపీఎస్సీ మోస్ట్లీ తన క్వశ్చన్స్ అన్నీ కూడా ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అండ్ ది చార్టర్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ 1853 వీటి మీద క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా చూస్తుంది. అండ్ దాంట్లో ఉన్న 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చూడమా, మనం ఆల్రెడీ చూసాం. 1793లో ఏమని చెప్పడం జరిగింది, నెక్స్ట్ 20 ఇయర్స్ వరకు మాత్రమే నీకు ట్రేడ్ మోనోపోలీ ఉంటుంది అని ఈస్ట్ ఇండియా కంపెనీకి చెప్పడం జరిగింది కదా. ఆ ట్రేడ్ మోనోపోలీని ఇప్పుడు ఇక్కడ రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. అంటే దిస్ యాక్ట్ ఎండెడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీస్ మోనోపోలీ అని గుర్తుంచుకోండి అనమాట. రైట్, బట్
కేవలం చూడండి వెంటనే మొత్తం కట్ చేస్తే కంపెనీకి ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో కేవలం టీ అండ్ ఓపియం ట్రేడ్స్ మీద మాత్రమే కంట్రోల్ అనేది ఉంచడం జరిగింది. అండ్ మిగిలిన ట్రేడ్స్ అన్నీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చే మోనోపోలీ రైట్స్ని క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట. అంటే దీని అర్థం ఇంకెవరైనా సరే బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చి ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. రైట్, కంపెనీ కూడా ట్రేడ్ చేస్తుంది, బట్ మోనోపోలీ స్టేటస్ అనేది ఉండదు. మోనోపోలీ అనేది కేవలం టీ అండ్ ఓపియం ట్రేడ్లో మాత్రమే ఉందన్నమాట. రైట్, అండ్ సి ఇండియా వాజ్ ఓపెన్ టు ఆల్ ది బ్రిటిష్ సబ్జెక్ట్స్. క్లియర్? సో ఇండియాలో ట్రేడ్ చేయడానికి ఏ బ్రిటిషర్ అయినా సరే ఇప్పుడు వచ్చి కంపెనీ అనేది ఓపెన్ చేయొచ్చు అనమాట. రైట్, అండ్ ఇది మాత్రమే కాదు, దట్ ఈజ్ ఇండియా యొక్క టెరిటరీస్ మీద బ్రిటిష్ సోవర్నిటీ. క్లియర్? సోవర్నిటీ స్టేటస్ అనేది సార్వభౌమత్వం, అంటే ఇండియా మొత్తం కూడా నా చేతుల్లో ఉంది. ఎవరిది? ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లో ల్యాండ్స్ కానీ టెరిటరీస్ కానీ అసెట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రిటిష్ క్రౌన్ యొక్క ఆధిపత్యంలో ఉన్నాయి అని చెప్తూ మరొకసారి ఈ 1813 యాక్ట్లో చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, దట్ ఈజ్ క్రిస్టియన్ మిషనరీస్ కూడా ఇండియాకు వచ్చి మతాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, దట్ ఈజ్ ద వెస్టర్న్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. వెస్టర్న్ ఎడ్యుకేషన్ మీద కూడా ఫోకస్ చేస్తూ ఇండియాలో వెస్టర్న్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే వెస్టర్న్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి 1813 యాక్ట్ ప్రకారం ఇండియన్స్కి 1 lakh రూపీ ఇవ్వడం జరిగింది. ఆర్ యు గెటింగ్? చూడండి ఎంత తక్కువ. దిస్ ఈజ్ ద మినిమల్ అమౌంట్. ఇండియా మొత్తానికి ఎడ్యుకేషన్ కంటే 1 lakh రూపీస్ గ్రాంట్ కింద ఇవ్వడం జరిగింది. సి, ఇండియా నుంచి తీసుకునేది క్రోర్స్ అండ్ క్రోర్స్, బట్ ఎడ్యుకేషన్ గురించి అక్కడ వాళ్ళు రిటర్న్ ఇచ్చేది 1 lakh రూపీస్ అనమాట. ఇది కూడా 1813 యాక్ట్లోనే జరిగింది అని గుర్తుంచుకోండి. అండ్ ఇది మాత్రమే కాదు, లోకల్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకునే కెపాసిటీ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైనా ట్యాక్సెస్ కట్టకపోతే పనిష్మెంట్స్ కూడా ఇచ్చే కెపాసిటీ అనేది లోకల్ గవర్నమెంట్స్కి ఇవ్వడం జరిగిందనమాట. సో దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వీటన్నిటిలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడ్ మోనోపోలీని క్యాన్సిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్, సో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ఉంది. ఈ 1813 యాక్ట్ వరకు కూడా కంపెనీకి మోనోపోలీ ఉండేది. ఈ 1813 యాక్ట్లో మోనోపోలీ పోయింది కాబట్టి ఈ ప్రొవిజన్ అనేది ఈ యాక్ట్లో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్, ఎస్. సో నెక్స్ట్ చూడండి, మీరు ఈజీగా గుర్తుంచుకోగలరు. 1813 యాక్ట్ తర్వాత 1833 అంటే 20 ఇయర్స్ తర్వాత 33 తర్వాత మరొక 20 ఇయర్స్ అంటే 1853. సో ఈ విధంగా మీరు క్రొనాలజీ అనేది గుర్తుపెట్టుకోగలరు. ఇప్పుడు 1833 యాక్ట్ ప్రొవిజన్ చూద్దాం. చూడండి, 1833 యాక్ట్లో సెంట్రలైజేషన్ అనేది హయ్యెస్ట్ పీక్స్కి వెళ్ళింది అని చెప్తాం. ఎందుకు? సి, ముందు 3 ప్రిన్సిపాలిటీస్ ఉండేవి. దట్ ఈస్ ది బెంగాల్ కానివ్వండి, మద్రాస్ కానివ్వండి, బాంబే కానివ్వండి. బాంబే అండ్ ఇంకా మద్రాస్ కూడా గవర్నర్ ఆఫ్ బెంగాల్ కింద పెట్టడం జరిగింది. ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్న టైటిల్ ఉంది. ఇప్పుడు చూడండి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా స్టేటస్కి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద ఎలక్ట్ అయింది, ఇట్ ఈస్ సెలెక్ట్ అయింది ది లార్డ్ విలియం బెంటిక్ అని గుర్తుంచుకోండి. లార్డ్ విలియం బెంటిక్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు బి అపాయింటెడ్ యాజ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో అందుకని 1833 యాక్ట్ అనేది బ్రిటిష్ సోవర్నిటీ అనేది మరింత సెంట్రలైజేషన్ చేసే విధంగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అందుకని చాలామంది హిస్టోరియన్స్ ఏమంటారంటే దిస్ ఈజ్ ద ఫైనల్ స్టెప్ టువర్డ్స్ ది సెంట్రలైజేషన్. క్లియర్? ఫైనల్ స్టెప్ టువర్డ్స్ ది సెంట్రలైజేషన్ అని గుర్తుంచుకోండి. రైట్, అండ్ ఇది మాత్రమే కాదు, చూడండి, లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్ అనేవి కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది. అంటే కంప్లీట్గా ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా సరే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేతుల్లోనే మొత్తం అంతా పవర్స్ ఆధిపత్యం అనేది ఇవ్వడం జరిగిందనమాట. అండ్ కంప్లీట్ కమర్షియల్ యాక్టివిటీస్ అన్నీ కూడా కంపెనీవి తీసేయడం జరిగింది. అండ్ కంపెనీని కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ కింద మాత్రమే గుర్తించడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇక్కడ క్లియర్గా మనకి కనిపిస్తుంది ఏంటి, కంపెనీ మొత్తం కూడా ది కమర్షియల్ యాక్టివిటీస్లో పూర్తిగా ఫెయిల్ అయింది, అందుకే తీసేశారు. కేవలం అడ్మినిస్ట్రేటివ్ బాడీ కింద మాత్రమే ఉంచడం అనేది జరిగిందనమాట. రైట్, సో అండ్ ఇది మాత్రమే కాదు, అండ్ బ్రిటిష్ క్వీన్ యొక్క వారసులు కూడా ఇండియాకి వారసులు కొంద ఉంటారు అని కూడా ఈ 1833 యాక్ట్లో చెప్పడం అనేది జరిగిందనమాట. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రిగార్డింగ్ ది యూపీఎస్సీ చూసుకున్నట్లయితే 1833 యాక్ట్లో ఫస్ట్ టైం ప్రపోజల్ పెట్టారు
దేని గురించి? దిస్ ఈజ్ ఎ ప్రపోజల్ ఫర్ ఓపెన్ కాంపిటీషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి ఓపెన్ కాంపిటీషన్ పెట్టండి ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్. ఈ ఓపెన్ కాంపిటీషన్లో ఇండియన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పి రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. బట్ నో, ఇలా ఓపెన్ కాంపిటీషన్ పెట్టమని చెప్పినా సరే బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి ఓపెన్ కాంపిటీషన్ కూడా 1833 యాక్ట్లో తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది చేయలేదన్నమాట. ఇట్ సింప్లీ అటెంప్టెడ్ టు ఇంట్రడ్యూస్ మాత్రమే. క్లియర్? సో ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833లో ఏంటి? 1813లో టీ అండ్ ఓపియం మీద కంట్రోల్ చేసిన కంప్లీట్ మోనోపోలీ అంతటినీ కూడా తీసేశారు. అసలు కంపెనీ కమర్షియల్ స్టేటస్ లేకుండా తీసేశారు. కేవలం అడ్మినిస్ట్రేటివ్ బాడీ అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద చేయడం జరిగింది. అండ్ అట్లా సెలెక్ట్ అయిన ఫస్ట్ పర్సన్ దట్ ఈస్ ద విలియం బెంటిక్ అని గుర్తుంచుకోండి. డన్, రైట్. అండ్ ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853, సో ఈ 1853 యాక్ట్తో మనకి కంప్లీట్గా కంపెనీ రూల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో 1853 యాక్ట్ అనేది చూసిన తర్వాత కంపెనీ రూల్లో ఉన్న క్రొనాలజీలో ఉన్న యాక్ట్స్ అన్నిటికీ కూడా ఒకసారి నేను క్రొనాలజీ పెడతాను, సో దట్ మీకు కంప్లీట్గా ఇంకా క్లియర్గా ఉంటుందన్నమాట. రైట్. సో ఈ యాక్ట్ అనేది చూసుకున్నట్లయితే ఇట్ ఇస్ ద ఫస్ట్ టైం లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అనేవి సెపరేట్ చేయడం జరిగింది. చూడండి, లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎవరివి? గవర్నర్ జనరల్స్ కౌన్సిల్స్ యొక్క పవర్స్ని ఫస్ట్ టైం సెపరేట్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. సో అండ్ దీన్నే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కింద చేయడం జరిగింది, ఆర్ దీన్ని మినీ పార్లమెంట్ అని కూడా పెట్టడం జరిగింది. ఓకేనా? సో ముందు వరకు కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేశారు కదా. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేసిన తర్వాత గవర్నర్ జనరల్కి ఆటోమేటిక్గా ఒక కౌన్సిల్, అతనికి సపోర్ట్ చేయడానికి కౌన్సిల్ ఉంటుంది. బట్ ఈ కౌన్సిలే లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అనేవి చేసేది. బట్ నో, ఇప్పుడు స్పెషలైజేషన్ ఉండాలి అని చెప్పి కౌన్సిల్స్ని 2 పార్ట్స్ కింద చేయడం అనేది జరిగింది. ఒకటి లెజిస్లేటివ్ ఫంక్షన్స్ చూసుకుంటుంది, ఒకటి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అనేవి చూసుకుంటుంది అనమాట. సో ఇట్లాగా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎవరైతే ఉన్నారో 6 మెంబర్స్ అనమాట. క్లియర్? 6 మెంబర్స్ సో పెట్టడం జరిగింది. ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయినా అంటాము, ఆర్ మినీ పార్లమెంట్ అయినా అంటాం. అయితే అందులో 4 మెంబర్స్ మాత్రం ప్రొవిజనల్ గవర్నమెంట్స్ నుంచి సెలెక్ట్ చేసిన వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ మద్రాస్, బాంబే, ఆగ్రా అండ్ బెంగాల్ ప్రావిన్సెస్ నుంచి సెలెక్ట్ చేసిన 4 మెంబర్స్ని ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో పెట్టడం అనేది జరిగిందనమాట. క్లియర్? అండ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేవి చెప్పాను కదమ్మా, 1833లో ఓపెన్ కాంపిటీషన్లో పెడదాము అని ట్రై చేశారు కదా, అది 1853 యాక్ట్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఫర్ ఎగ్జామ్. క్లియర్? ఏంటి అంటే ఓపెన్ కాంపిటీషన్ ఇన్ సివిల్ సర్వీసెస్ అనేది ఎప్పుడు ఓపెన్ చేయడం జరిగింది, ఏ యాక్ట్లో స్టార్ట్ చేశారు అంటే దట్ ఈస్ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. అంటే కంపెనీ రూల్ ఇంకా క్లోజ్ అయిపోతుంది అనే ముందు వచ్చిన యాక్ట్లోనే యూపీఎస్సీ దట్ ఈస్ ద సివిల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ అనేది ఓపెన్ కాంపిటీషన్లో పెట్టడం జరిగిందనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఫ్రమ్ ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. అయితే వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ క్రొనాలజీ, ఒక్కసారి క్రొనాలజీ అనేది చూసుకున్నట్లయితే కంపెనీ యాక్ట్ ఆఫ్ 1773 అనేది చూసాం. 73 తర్వాత ద 1781 యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అనేది చూసాం. అండ్ తర్వాత 1784 పిట్స్ ఇండియా యాక్ట్ అనేది చూసాం. 1784 తర్వాత 2 ఇయర్స్ తర్వాత వచ్చిన 1786 యాక్ట్ అనేది చూసాం. 1786 యాక్ట్ తర్వాత 1793 యాక్ట్ అనేది చూసాం. ఇక్కడ నుంచి మీకు గుర్తుంటుంది 1793లోనే కదా 20 ఇయర్స్ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ స్టేటస్ అనేది కమర్షియల్గా ఎట్లా ఉండాలో చెప్తామన్నది. సో 1793 తర్వాత దట్ ఈస్ ఆఫ్టర్ 20 ఇయర్స్ అనేసరికి ఇట్ ఈస్ ది 1813 తర్వాత 1833 అండ్ 1833 తర్వాత ఇట్ ఈస్ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. క్లియర్? సో దీంతో కంపెనీ రూల్ అనేది లాస్ట్కి వచ్చేసిందనమాట. క్లియర్? ఏమైంది? 1857లో మనకి ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది జరిగింది. 1857 తర్వాత కంప్లీట్గా కంట్రోలింగ్ అంతా కూడా బ్రిటిష్ గవర్నమెంటే తీసుకోవడం జరిగిందనమాట. రైట్? సో 1857 తర్వాత 1858 యాక్ట్ అనేది క్రౌన్ రూల్తో మనకి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాటిని ఒక్కసారి చూడండమ్మా. అంతకుముందు ఒక్కసారి చూడండి, బ్లాక్ బాస్టర్ ఆఫర్. ఒకవేళ మీరు ఆప్షనల్స్ అనేవి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఆప్షనల్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది చూడమ్మా. మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, సోషాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్. అయితే మీకు ఏ ఆప్షనల్ తీసుకున్నా సరే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో ఈవెన్ మీరు ఎగ్జామ్స్ ముందు కూడా రివైజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అయితే ఫీజు అనేది చూడమ్మా,
కేవలం 22,500 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది. 31st March 24 అనేది మనకి లాస్ట్ డేట్ అనమాట. క్లియర్. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, కంప్లీట్గా నేనే డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. అండ్ కంప్లీట్ టాపిక్స్ అన్నిటి మీద కూడా పూర్తి నోట్స్ అనేది మీకు వాల్యూ ఎడిషన్ కింద హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్గా ఎగ్జామ్స్ అనేవి రాస్తారు. అండ్ కంప్లీట్ సపోర్ట్ అనేది కూడా మీకు క్లాస్ నుండి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు డెమో క్లాసెస్ కావాలంటే వాచ్ చేయొచ్చు. నాతో మాట్లాడాలనుకున్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553. రిలేటెడ్ ఆంథ్రోపాలజీ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్కి సంప్రదించగలరు. రైట్. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. అయితే ఈ యాక్ట్ నుంచి మనం ఏమంటాం, ది క్రౌన్ రూల్ అని అంటాం. క్రౌన్ రూల్ అని ఎందుకంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంటే మొత్తం పవర్ అంతా కూడా చేతుల్లోకి తీసుకొని కంట్రోల్ చేయడం అనేది జరిగిందనమాట. ముందు వరకు కూడా కంపెనీని రెగ్యులేట్ చేస్తూ రెగ్యులేటింగ్ యాక్ట్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు డైరెక్ట్గా మొత్తం అంతా కూడా పొజిషన్స్ అనేవి మార్చి, స్ట్రక్చరైజేషన్ అంతా మార్చి, కంట్రోలింగ్ అంతా కూడా గవర్నమెంట్ చేతుల్లోకి తీసుకొని వెళ్ళడం జరిగిందనమాట. రైట్. సో అందుకనే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858ని మనం ది యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది. క్లియర్. సో దీంతో ఇట్ ఈస్ నోన్ యాజ్ ది క్వీన్స్ ప్రొక్లమేషన్, అంటే క్వీన్ చెప్తుంది, క్వీన్ శాసిస్తుంది అన్నట్లుగా పెట్టడం జరిగిందనమాట. క్లియర్. అండ్ ఇంట్రడ్యూస్ టు డిస్క్లెయిమ్ ఎనీ ఇంటెన్షన్ టు ఎనెక్స్ ఇండియా. 1857 ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్కి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, సో ముందు డల్హౌసీ లాంటి గవర్నర్ జనరల్స్ తీసుకొచ్చిన కొన్ని, దట్ ఈస్ ది పాలసీ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ కానివ్వండి, సబ్సిడరీ ఎలియన్సెస్ కానివ్వండి, ఇటువంటి ప్రావిజన్స్ వలన చాలామందికి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. అండ్ చాలా వరకు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో ఉన్న కింగ్డమ్స్ని ఎనెక్స్ చేసుకుంటూ తనలో కలుపుకుంటూ పోయేదన్నమాట. సో దీంతో లోకల్ రాజాస్ అందరూ కూడా రివోల్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఇటువంటి రివోల్ట్ ఎందుకు జరిగింది? ఎనెక్సేషన్ వల్ల జరిగింది. సో బ్రిటిష్ గవర్నమెంట్ క్లియర్గా చెప్తుంది, మాకు ఇండియా మీద ఎటువంటి ఎనెక్సేషన్ చేయాలన్న కోరికలు అనేవి లేవు, బట్ మీరు మా సుసరేనిటీ అంటే మా ఆధిపత్యాన్ని మీరు ఒప్పుకుంటే చాలు, అండ్ మీ కింగ్డమ్ మీ చేతుల్లోనే ఉంటుంది, మాకు ట్యాక్సెస్ అనేవి పే చేస్తే చాలు అన్నట్లుగా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. క్లియర్. అండ్ కొత్త పొజిషన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, దట్ ఈస్ ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. క్లియర్. దిస్ ఇస్ ద ఆఫీస్ అనమాట. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే వ్యక్తి, ఇతను బ్రిటిష్ క్యాబినెట్లో ఒక వ్యక్తి అనమాట. బ్రిటిష్ క్యాబినెట్లో ఉన్న ఒక వ్యక్తిని ఆఫీస్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా పెడతారు. అండ్ అతనికి అసిస్టెన్స్ చేస్తూ 15 మెంబర్ కౌన్సిల్ అనేది ఉంటుందన్నమాట. క్లియర్. అండ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా డైరెక్ట్గా లైవ్గా చూసుకోవడానికి కొత్త పొజిషన్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద వైస్ రాయ్. 1773లో సింపుల్ గవర్నర్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద చేయడం జరిగింది. తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేశారు. అండ్ ఇప్పుడు చూస్తే దట్ ఈస్ ద హోల్ రైట్ కొత్త పొజిషన్, దట్ ఈస్ ద వైస్ రాయ్ ఆఫ్ ఇండియా కింద కొత్త కన్వెన్షన్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇట్లా ఫస్ట్ వైస్ రాయ్ కింద సెలెక్ట్ అయింది లార్డ్ క్యానింగ్ అనమాట. క్లియర్. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద సెలెక్ట్ అయింది ఇట్ ఈస్ ది వారెన్ హ్యాస్టింగ్స్. తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద ఫస్ట్ సెలెక్ట్ అయింది లార్డ్ విలియం బెంటిక్. అండ్ వైస్ రాయ్ ఆఫ్ ఇండియా కింద సెలెక్ట్ అయింది ఇట్ ఈస్ ద లార్డ్ క్యానింగ్ అనమాట. రైట్. సో అండ్ ముందు ఏదైతే డివిజన్స్ అనేవి చేయడం జరిగిందో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఇటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నిటినీ కూడా క్యాన్సిల్ చేస్తూ ఈ 1858 యాక్ట్ని తీసుకొని రావడం జరిగిందనమాట. క్లియర్. సో మొత్తం అంతా కూడా బాడీ అంతా కూడా సిద్ధం చేసి ఉంచిందనమాట. సో అందుకనే దీన్ని ది యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే మాకు ఇండియాతో ఎటువంటి శత్రుత్వం అనేది లేదు, మేము ఫ్రెండ్లీగానే ఉండాలి అనుకుంటున్నామంటూ ఈ యాక్ట్ని తీసుకొని రావడం జరిగిందనమాట. రైట్. అండ్ నెక్స్ట్ 3 ఇంపార్టెంట్ యాక్ట్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దాం. దట్ ఈస్ మోస్ట్లీ ది 1861 యాక్ట్ కానివ్వండి, ఆర్ ది ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1892 కానివ్వండి, అండ్ ది ఇండియన్ కౌన్సిల్స్ ఆఫ్ 1909 యాక్ట్ అనేది కానివ్వండి. ఈ 1861, 92, 1909 ఈ 3 యాక్ట్స్ కూడా ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అని పిలుస్తారు. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అని పిలుస్తారు. అంటే ఏంటి? రైట్. సో ఇక్కడ కౌన్సిల్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ కౌన్సిల్స్ని బ్రాడ్ చేస్తూ కౌన్సిల్స్లో మెంబర్స్ని యాడ్ చేస్తూ ఇండియన్స్కి ప్లేస్ అనేది ఇస్తూ ఈ యాక్ట్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. దట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ 1861, యాక్ట్ ఆఫ్ 1892, యాక్ట్ ఆఫ్ 1909. ఈ మూడింటిని కూడా ద ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్స్గా నేమింగ్ అనేది పెట్టడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ 3 యాక్ట్స్ గురించి కూడా మనం చూద్దాం. చూడండి. ద ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861 రెస్పాన్సిబిలిటీ అనేది వైస్రాయ్ కౌన్సిల్స్కి ఇవ్వడం జరిగింది కదా, అండ్ 3 ఇండియన్స్ని ది లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్.
సో వైస్రాయ్కి లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది కదా. సో లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో మెంబర్స్కి ఎంట్రన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా ఎంట్రన్స్ ఇచ్చారు, బట్ యాజ్ అ నాన్ అఫీషియల్ మెంబర్స్ అంటే ఏంటి? సో అంత పొజిషన్, హై పొజిషన్స్ ఏమీ కాదు, కేవలం నామ్ కే వాస్తు ఏదో పెట్టారు అన్నట్లుగా పెట్టడం అనేది జరిగిందనమాట. క్లియర్. అండ్ పోర్ట్ఫోలియో సిస్టమ్ అనేది రికగ్నైజ్ చేయడం జరిగింది. పోర్ట్ఫోలియో రికగ్నిషన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ సింపుల్గా దట్ ఈజ్ ఈ మెంబర్స్ అనే వాళ్ళకి ఈ పోర్ట్ఫోలియో హోమ్ అఫైర్స్ చూసుకుంటారు, పోస్టల్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు, డిఫెన్స్ చూసుకుంటారు, పోలీస్ చూసుకుంటారు, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ చూసుకుంటారు అన్నట్లుగా పోర్ట్ఫోలియోస్ కింద డివిజన్ అనేది చేయడం జరిగింది. అండ్ డీసెంట్రలైజేషన్ అనేది దీంతో ఇనిషియేషన్ చేయడం జరిగింది. ఏ విధంగా 1773 యాక్ట్లో సెంట్రలైజేషన్ స్టార్ట్ చేసి దట్ ఈజ్ ది 1833 యాక్ట్ వరకు వాళ్ళు సెంట్రలైజేషన్ చేసి 1833లో పీక్స్కి వెళ్ళడం జరిగింది కదా. ఇప్పుడు డీసెంట్రలైజేషన్ అంటే కిందకు వెళ్ళడం జరిగిందనమాట. ఏ విధంగా మద్రాస్కి, బాంబేకి వాళ్ళ లెజిస్లేటివ్ పవర్స్ అనేవి వాళ్ళకి తిరిగి ఇచ్చేయడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా డీసెంట్రలైజేషన్లోకి వీళ్ళు వెళ్ళడం అనేది జరిగింది. రైట్. అండ్ ఇక్కడ చూడండి, 3 ఇండియన్స్కి ఛాన్స్ ఇచ్చారు కదా, అది కూడా ఎవరెవరికి ఇచ్చారంటే దట్ ఈజ్ ది రాజా ఆఫ్ బెనారస్. క్లియర్. బెనారస్ రాజాకి అండ్ ది మహారాజా ఆఫ్ పటియాలాకి అండ్ సర్ దినకర్ రావు. క్లియర్. సర్ దినకర్ రావు, ఈ 3 మెంబర్స్కి చోట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది మనకి ఇండియన్స్ కౌన్సిల్స్ యాక్ట్ 1861లో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అనమాట. ఓకేనా. దట్ ఈజ్ వైస్రాయ్స్ కౌన్సిల్లో ఇండియన్స్కి చోటు వచ్చింది కదా, అందుకనే దీన్ని ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861 అని అంటాం. సో ఈ 1861 యాక్ట్ తర్వాత 1892 యాక్ట్లో ఏం జరుగుతుంది? ఆబ్వియస్లీ ఈ కౌన్సిల్స్ యొక్క మెంబర్స్ నెంబర్ని పెంచడం అనేది జరుగుతుంది, అంతేనా? రైట్. సో ఇప్పుడు 1892 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ గురించి చూద్దాం. చూడండి, దిస్ ఈస్ ద ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1892. అయితే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ దట్ ఈస్ నామినేషన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఎక్స్పాండ్ చేశారు అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి కొన్ని పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏంటి? ఫస్ట్ టైం బడ్జెట్ మీద డిస్కషన్. క్లియర్. బడ్జెట్ మీద పూర్తి హక్కు కాదు, బడ్జెట్ మీద డిస్కషన్స్ చేసే ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్. సో ఇట్లా చేస్తే ఎగ్జిక్యూటివ్ని క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బడ్జెట్ అనేది ఇలా పెట్టారు, ఈ బడ్జెట్లో గవర్నమెంట్ వెల్ఫేర్ మీద ఏమి కూడా పెట్టడం లేదు, కేవలం మీ శాలరీస్కే ఖర్చు అవుతున్నాయి, కొంత ఇండియా మీద వెల్ఫేర్ మీద కూడా పెట్టండి అన్నట్లుగా డిస్కషన్ చేసే కెపాసిటీ అనేది ఫస్ట్ టైం ఈ యాక్ట్ 1892 ప్రకారం ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్. సో లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో మెంబర్స్ అనే వాళ్ళని పెంచారు అండ్ ఈ మొత్తం ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఏదైతే ఉందో నాన్ అఫీషియల్ మెంబర్స్ని సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో పెంచడం అనేది జరిగింది. అర్థమైందా? ఇక్కడ ఏంటి, మెంబర్స్ని పెంచారు కదా, అఫీషియల్ మెంబర్స్ కాదు, ఇప్పటికీ కూడా నాన్ అఫీషియల్ మెంబర్సే ఉండడం జరిగిందనమాట. రైట్. అయితే ఇండియాలో పొలిటికల్ చేంజెస్ అనేవి కొన్ని చేంజ్ అవుతూ ఉన్నాయి. దట్ ఈజ్ ది 1885లో చూసుకున్నట్టయితే మనకి ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మోడరేట్స్ అనేవాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్కి రిక్వెస్ట్లు అనేవి కంటిన్యూస్గా పెడుతూ ఉన్నారు. సో వీళ్ళ ప్రభావం వల్ల మనకి 1909 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్లో కొన్ని చేంజెస్ అనేవి మనకి కనిపించాయి అన్నమాట. ఇప్పుడు ఆ చేంజెస్ ఏంటో చూడండి. అండ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సక్సెస్ కూడా కొంతవరకు మనకి దీంట్లో కనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ ద ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909. దీన్నే మార్లే మింటో రిఫార్మ్స్ అని కూడా అంటాము. మార్లే ఈజ్ ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అండ్ లార్డ్ మింటో ఈజ్ ది వైస్ రాయ్ ఆఫ్ ఇండియా అని గుర్తుంచుకోండి. క్లియర్. మార్లే ఈజ్ ది సెక్రటరీ అండ్ ఇట్ ఈస్ ది వైస్ రాయ్. క్లియర్. అయితే డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫస్ట్ టైం. లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి ఫస్ట్ టైం డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. 1892లో ఏం చూసాం, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి ఉండేవి. అండ్ ఇది మాత్రమే కాదు, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేది ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కింద అవ్వడం జరిగిందనమాట. అండ్ గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రావిజన్ ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఫస్ట్ టైం వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇండియన్కి ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది. నన్ అదర్ దాన్ ది సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఇక్కడ పిక్చర్ కూడా అతనిదే మనం పెట్టడం జరిగింది. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా గారు ఫస్ట్ టైం వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో లా మెంబర్ కింద సెలెక్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. రైట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రిగార్డింగ్ ది పార్ట్ ఆఫ్ కమ్యూనలిజం, ఇండియాలో రిలీజియన్ బేసిస్ మీద రిజర్వేషన్ అనేది ఫస్ట్ టైం ఇక్కడే ఇచ్చారు.
దాన్నే కమ్యూనల్ ఎలక్టరేట్ అని అంటాం. రిలీజియన్ బేసిస్ మీద కమ్యూనల్ ఎలక్టరేట్ అనేది ఇవ్వడం జరిగింది 1909. ఇట్లా తీసుకొచ్చినందుకే లార్డ్ మింటో, ఇండియా యొక్క వైస్రాయ్ కదా, అతన్ని ది ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ కింద కొంతమంది పిలుస్తారనమాట. ఓకేనా. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అనేవి జరిగాయి. ఒకటి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చోటు వచ్చింది సత్యేంద్ర ప్రసాద్ సిన్హా గారికి లా మెంబర్ కింద. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కూడా ఎలక్షన్స్ అనేవి జరిగాయి. దిస్ ఇస్ ద డైరెక్ట్ ఎలక్షన్స్, రైట్. అండ్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు. అండ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అనేది ఫస్ట్ టైం 1909లోనే తీసుకొని రావడం జరిగిందనమాట. క్లియర్, రైట్. సో ఈ విధంగా ఈ 1909 యాక్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఇవి మనకి ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. అర్థమవుతుంది కదమ్మా. 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇండియన్స్కి బోత్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మరింత ఛాన్సెస్ కావాలి అని వాళ్ళు కంటిన్యూస్గా రిక్వెస్ట్ అనేవి చేయడంతో 1909కి వచ్చేసరికి ఇండియన్స్ని ఇంకాస్త ఎంట్రన్స్ అనేది పెంచడం జరిగిందనమాట. సో దెర్ ఆర్ 3 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ది 1861 యాక్ట్ కానివ్వండి, ఆర్ 1892 యాక్ట్ కానివ్వండి, అండ్ 1909 యాక్ట్. ఈ 3 యాక్ట్స్ కూడా ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్స్ కింద పిలవడం జరుగుతుంది అనమాట, రైట్. సో 1909 తర్వాత దెర్ ఈస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 యాక్ట్ అనేది చూస్తాం. ఒక్కసారి చూడండి. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఆర్ మాంటేగ్ చెల్మ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని అంటాం. ఏ విధంగా 1909 యాక్ట్ని మనం మార్లే మింటో రిఫార్మ్స్ అని అంటాము, 1919ని మాంటేగ్ చెల్మ్స్ఫోర్డ్ అని అంటాం. మాంటేగ్ ఇస్ ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, సెక్రటరీ. చెల్మ్స్ఫోర్డ్ అనేవాడు అండ్ హీ ఈస్ ది వైస్రాయ్ ఆఫ్ ఇండియా అనమాట. క్లియర్, రైట్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం డయార్కీ అనేది ఇక్కడ మనకి ప్రొవిన్షియల్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందనమాట, రైట్. సో తీసుకొచ్చారు, దట్ ఈజ్ డైఆర్కీ. డయార్కీ అంటే ఏంటి? డై అంటే మనకి 2, క్లియర్. డై అంటే 2, అయితే ఆర్కీ అంటే దట్ ఈస్ ద గవర్నమెంటల్ పొజిషన్స్ అనమాట. ఇక్కడ డయార్కీ అనేది స్టార్ట్ చేయడం మనకు క్లియర్గా కనిపించింది. అది ఏ విధంగా కనిపించింది అంటే దట్ ఈజ్ రిజర్వ్డ్ లిస్ట్ అండ్ ట్రాన్స్ఫర్డ్ లిస్ట్ కింద పెట్టడం జరిగింది. ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్కి మనం చూసాం కదా 1858 యాక్ట్లో డీసెంట్రలైజేషన్ వైపు వెళ్తున్నారు అని చెప్పడం జరిగింది అని. సో అందుకని డయార్కీ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారనమాట. రిజర్వ్డ్ లిస్ట్ అండ్ ట్రాన్స్ఫర్డ్ లిస్ట్ అనమాట, క్లియర్. సో రిజర్వ్డ్ లిస్ట్లో విత్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్స్కి పవర్ అనేది ఉంటుందన్నమాట. అండ్ సి ఇక్కడ అండ్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్లో మినిస్టర్స్ ఇన్ ది ఇన్ఛార్జ్ పవర్ అనేది ఉంటుందన్నమాట, రైట్. ఇక్కడ సింపుల్గా చూసుకున్నట్లయితే ప్రొవిన్షియల్ గవర్నమెంట్లో డయార్కీ అనేది పెట్టి రిజర్వ్డ్ లిస్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే వైస్రాయ్ ఏదైనా సరే ఎప్పుడైనా చేయగలడు. అండ్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ ప్రకారం కౌన్సిల్స్ యొక్క సపోర్ట్తోనే డెసిషన్స్ అనేవి తీసుకునే విధంగా చెయ్యాలి అన్నట్లుగా ఇక్కడ పెట్టారనమాట. అర్థమైందమ్మా. డయార్కీ అట్ ది ప్రొవిన్షియల్ లెవెల్ అని చూస్తాము. ఈ విధంగా రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ కింద డివిజన్ చేయడమే డైఆర్కీ అని చూస్తాం. అంటే నథింగ్ బట్ డబల్ రూల్ అనమాట, క్లియర్. డబల్ రూల్. సో చూడండి, మినిస్టర్స్ అనేవాళ్ళు నామినేట్ చేయబడ్డారు ఫ్రమ్ ది ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్. సో వీళ్ళందరూ కూడా లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్గా ఉంటారు. అండ్ బైకామరల్ లెజిస్లేచర్ అనేది ఫస్ట్ టైం సెంట్రల్ లెవెల్లో తీసుకోవడం జరిగింది. బైకామరల్ అంటే ఏంటి? 2 హౌసెస్. మనకి ఈరోజు లోక్సభ రాజ్యసభ ఉంది కదా, అలా ఫస్ట్ టైం సెంట్రల్లో బైకామరల్ లెజిస్లేచర్ 2 హౌసెస్ అనేవి ఉన్నాయి. అండ్ 3 మెంబర్స్, క్లియర్. సో 3 మెంబర్స్ ఆఫ్ వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ అనేవాళ్ళు ఇండియన్స్. ముందు కేవలం ఒకరే కదా, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా గారు ఉన్నారు. ఇప్పుడు వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 3 మెంబర్స్ ఉన్నారనమాట. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఇండియా, క్లియర్, బాడీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట, రైట్. అండ్ ఉమెన్కి రైట్ టు ఓట్ స్టేటస్ అనేది కూడా మనకి 1919లో ఇవ్వడం జరిగింది. బట్ అయితే ఇది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ కాదు, అందరి ఉమెన్కి కాదు, కేవలం కొద్ది మంది ఉమెన్ ఎవరికైతే ఎడ్యుకేషన్ ఉంటుందో, ఎవరి చేతుల్లో అసెట్స్ అనేవి ఉంటాయో అటువంటి ఉమెన్కి మాత్రమే ఓటు వేసే హక్కు అనేది 1919 యాక్ట్ ప్రకారం ఇవ్వడం జరిగింది. అండ్ మరొకటి చూడండి, 1909లో ముస్లిమ్స్కి కమ్యూనల్ ఎలక్టరేట్ ఇచ్చారు కదా, ఇక్కడ సిక్ కమ్యూనిటీకి అండ్ ఇండియన్ క్రిస్టియన్స్కి అండ్ ఆంగ్లో ఇండియన్స్కి అండ్ యూరోపియన్స్కి, ఈ 4 కమ్యూనిటీస్కి కూడా సెపరేట్ ఎలక్టరేట్ అనేది ఇచ్చారు. సెపరేట్ ఎలక్టరేట్ స్టేటస్ అనేది కేవలం ముస్లిమ్స్కి మాత్రమే కాకుండా ఈ 4 కమ్యూనిటీస్కి కూడా ఎక్స్ట్రా ఇవ్వడం జరిగిందనమాట, ఓకేనా. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఓవరాల్గా మనకి 1919 యాక్ట్లో చాలా చేంజెస్ అనేవి తీసుకొచ్చారనమాట. అండ్ ప్రొవిన్షియల్ బడ్జెట్స్ అనేవి సెంట్రల్ బడ్జెట్స్ నుంచి డివైడ్ చేయడం కానివ్వండి, క్లియర్. అండ్
చాలా వరకు ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ లాంటి కొత్త కాన్సెప్ట్స్ తీసుకొని రావడం కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి 1919 యాక్ట్లోనే చేయడం జరిగింది. అండ్ మనం డిస్కస్ చేసుకున్నవి మోస్ట్ కాంప్రహెన్సివ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, రైట్. అండ్ 1919 యాక్ట్ అనేది చూసుకున్న తర్వాత దట్ ఈస్ ది 1935 యాక్ట్. అండ్ 1935 యాక్ట్ తర్వాత మనకి ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ఉంటుంది. సో లాస్ట్ ఇంపార్టెంట్ ప్రావిజన్ ఏంటంటే 1935 యాక్ట్. సి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్స్, ఎందుకంటే దీని తర్వాత ఇండియాకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇండియా ఆఫ్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 మాత్రమే చూస్తాము. అండ్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా 1935లో ఉన్న కొన్ని ప్రావిజన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్పిరేషన్గా తీసుకొని కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ చూడండి 1919 యాక్ట్లో డయార్కీ అనేది అంటే డబల్ రూల్ అనేది ఎక్కడ మనకు స్టార్ట్ చేసింది, ప్రావిన్సెస్ లెవెల్లో, ప్రొవిన్షియల్ లెవెల్లో స్టార్ట్ చేసిందా. సో ఈ ప్రొవిన్షియల్ లెవెల్లో పెట్టిన డయార్కీ అనేది ఫెయిల్ అయిపోవడం వలన ఇప్పుడు డయార్కీ అట్ ది సెంట్రల్ లెవెల్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఏ విధంగా, దట్ ఈస్ సెంట్రల్ సబ్జెక్ట్స్ అని ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ అని డివైడ్ చేయడం జరిగింది. సో దీంతో ప్రొవిన్షియల్ లెవెల్లో ఉన్న డయార్కీ ఎండ్ అయిపోయి సెంట్రల్ లెవెల్లో ఉన్న డయార్కీ స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇండియన్ కౌన్సిల్స్, ఫెడరల్ కోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, క్లియర్. ఒక ఫెడరల్ కోర్ట్ అంటే ఈరోజు ఇండియన్ సుప్రీం కోర్ట్ ఉంది కదా, అది ఈ 1935 కింద స్టార్ట్ అయ్యింది అని మనం చూసుకుంటాము. అండ్ ఇండియన్ కౌన్సిల్స్ అనేవి అబాలిష్ చేయడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 1934 యాక్ట్ ప్రకారం స్టార్ట్ అయింది. అది కూడా మనకి 1935 యాక్ట్ కింద ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట ఈ ప్రావిజన్, క్లియర్. సో ఆర్బీఐ కూడా ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 తర్వాత స్టార్ట్ అవడం జరిగింది అని గుర్తుంచుకోండి. అండ్ ఒక మనకి న్యూ కాన్స్టిట్యూషన్ వచ్చినంత వరకు కూడా 1935 యాక్ట్ ప్రొవిజన్స్ అనేవి వర్తిస్తాయని ముందే చెప్పడం జరిగింది. అండ్ ఉమెన్కి రిజర్వ్డ్ సీట్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట, క్లియర్. అండ్ ఇది మాత్రమే కాకుండా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 1935 అవ్వకముందే, దట్ ఈస్ ది టైమ్ 1932లో రామ్సే మెక్డొనాల్డ్ అనే వ్యక్తి కమ్యూనల్ అవార్డ్ అంటే 1909లో రిలీజియన్ బేసిస్ మీద ఇండియాని డివైడ్ చేయడం జరిగింది. ఇలా 1935 యాక్ట్లో కాస్ట్ బేసిస్ మీద, దట్ ఈజ్ అప్పర్ కాస్ట్ లోయర్ కాస్ట్ అని ఇండియా మొత్తాన్ని డివైడ్ చేయాలి అనుకున్నారు. బట్ దీన్ని సక్సెస్ఫుల్గా గాంధీజీ ఆపడం జరిగిందనమాట. గాంధీజీ గారు ఎర్రవాడ జైల్లో ఫాస్ట్ అంటూ డెత్ చేశారు. సో అంబేద్కర్ గారు వెంటనే రైట్, సో మీకు నచ్చినట్లుగా సెపరేట్ ఎలక్టరేట్ కాకుండా జాయింట్ ఎలక్టరేట్ అనేది తీసుకొస్తూ ప్రామిస్ అనేది చేయడం జరిగిందనమాట, రైట్. సో ఈ విధంగా ఇండియాని మరి కాస్త డివిజన్స్ కాకుండా గాంధీజీ గారు ఆపడం అనేది జరిగింది, రైట్. సో ఈ 1935 యాక్ట్లో మనకి ముందు ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టరేట్ ఇచ్చారు, తర్వాత అండ్ కొంతమంది యూరోపియన్స్కి వాళ్ళకి కూడా సపరేట్ ఎలక్టరేట్ అనేది ఇవ్వడం జరిగింది కదా. సో ఇట్లా కంటిన్యూ చేయడం అనేది జరిగిందనమాట. లేబర్కి స్పెషల్ రిప్రజెంటేషన్ అనేది 1935 యాక్ట్లో తీసుకొచ్చారు. ఇప్పటికీ కూడా అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది లేదు. 1935 అయినా సరే ఇండియాలో అప్పటికి కేవలం 14% పీపుల్ మాత్రమే ఓట్లు వేయడానికి అర్హులు అనమాట. అంటే ఎవరికైతే డబ్బులు ఉన్నాయో, ఎవరికైతే చదువు ఉందో వాళ్ళకి మాత్రమే ఎలక్షన్స్లో ఓటు వేసే హక్కు అనేది ఇవ్వడం జరిగింది. అప్పటికి కేవలం 14% ఆఫ్ ఇండియన్స్కి మాత్రమే ఉండేదన్నమాట, రైట్. సో అందుకనే 1947 తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి 18 ఇయర్స్ దాటితే ఎవరైనా సరే ఓటు వేయొచ్చు అన్న యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ కాన్సెప్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో దీంతో అర్థమైంది కదమ్మా, 1935 యాక్ట్ తర్వాత 1947 యాక్ట్లో మనకి కంపెనీ రూల్ అనేది క్లోజ్ అయింది. చూడండి, దిస్ ఇస్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. అయితే ఇండియాని ఒక ఇండిపెండెంట్ సావరెన్, క్లియర్, ఒక సార్వభౌమత్వం అండ్ ఒక ఇండిపెండెంట్ ఆటోనమస్ కంట్రీ కింద డిక్లేర్ చేయడం అనేది జరిగింది. అండ్ వైస్రాయ్ అండ్ ది గవర్నర్స్ వర్ మేడ్ కాన్స్టిట్యూషనల్, నామినల్ హెడ్స్ మాత్రమే చెప్పడం జరిగింది. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది సెంట్రల్ లెవెల్లో, ప్రొవిన్షియల్లో పెట్టడం అనేది జరిగింది. అండ్ బోత్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇట్లా నెంబర్ ఆఫ్ ప్రావిజన్స్ అనేవి తీసుకొచ్చారు. సో దీంతో ది క్రౌన్ రూల్ కూడా మనకి కంప్లీట్గా ఎండ్ అయ్యిందనమాట, రైట్. సో అయితే స్టార్టింగ్ నుంచి యాక్ట్స్ మనం ఏవైతే క్రొనాలజీలో చూసామో ఒక్కసారి చూడమ్మా. ఇక్కడంతా కూడా నేను ది కంపెనీ రూల్ యాక్ట్స్ అనేవి రాస్తాను. కంపెనీ రూల్ యాక్ట్స్ అనేవి చూసుకున్నట్లయితే ది 1773 యాక్ట్ కానివ్వండి, ఆర్ ది అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1781 ఆర్ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ కానివ్వండి, అండ్ ది యాక్ట్ ఆఫ్ 1784 పిట్స్ ఇండియా యాక్ట్ కానివ్వండి, అండ్ ది యాక్ట్ ఆఫ్ 1786 కానివ్వండి, అండ్ ది యాక్ట్ ఆఫ్ 1793, తర్వాత మీకు తెలుసు దట్ ఈస్ ది 1813 యాక్ట్,
అండ్ నెక్స్ట్ 1833 యాక్ట్ అండ్ నెక్స్ట్ 1853 యాక్ట్. సో ఈ విధంగా మీరు గుర్తుంచుకున్నట్లయితే మీకు అన్నీ క్లియర్గా గుర్తుంటాయి, రైట్. సో తర్వాత ది క్రౌన్ రూల్. క్రౌన్ రూల్ అనేది చూస్తాం. క్రౌన్ రూల్ అనేది 1858 నుంచి మనకి స్టార్టింగ్ అనమాట. ది యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ తర్వాత కౌన్సిల్స్ని పెంచుతూ ది 1861 యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ తర్వాత 1892 యాక్ట్ తీసుకొచ్చారు. తర్వాత 1909 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. అండ్ తర్వాత 1909 తర్వాత 1919 యాక్ట్ కానివ్వండి. అండ్ తర్వాత 1935 యాక్ట్ అనేది మనం చూస్తాం. అండ్ 1935 యాక్ట్ తర్వాత దట్ ఈస్ ద లాస్ట్ వన్ 1947 యాక్ట్స్. సో ఈ విధంగా క్రౌన్ రూల్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దీస్ ఆర్ ది క్రొనాలజికల్ ఆర్డర్స్లో మనకి తీసుకొచ్చిన యాక్ట్స్ అన్నమాట. అయితే ఇవన్నీ కంప్లీట్ చేసాం కదా, ఇప్పుడు పీవైక్యూ క్వశ్చన్స్ అనేవి చేద్దాము. సో దట్ మీకు 2014 నుంచి 23 వరకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా క్లియర్గా చూసినట్లయితే క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఏ విధంగా ఎలిమినేట్ చేసైనా కొంతవరకు పెట్టచ్చు, ఈ నాలెడ్జ్ అనేది మీకు ఎంతవరకు హెల్ప్ చేస్తుందో కూడా కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. చూడండి. దట్ ఈస్ ద క్వీన్ విక్టోరియస్ ప్రొక్లమేషన్, రైట్. 1858 యాక్ట్ని మనం క్వీన్ విక్టోరియస్ ప్రొక్లమేషన్ అని అంటాం కదా. దాంట్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చెప్పడం జరిగింది. ది యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్లో ఏదైతే ఉందో దాని గురించి అనమాట. ఇది ఎప్పుడమ్మా 2014లో మనకి క్వశ్చన్ వచ్చింది. ఫస్ట్ చూడండి, టు డిస్క్లెయిమ్ ఎనీ ఇంటెన్షన్ టు ఎనెక్స్ ఇండియన్ స్టేట్స్. ఇది డిస్కస్ చేసుకున్నామా లేదా, రైట్. సో ఇండియన్ స్టేట్స్ని మేము తీసుకోమని చెప్పడం జరిగింది. అండ్ టు ప్లేస్ ది ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అండర్ ది బ్రిటిష్ రూల్, ఎస్, బ్రిటిష్ క్రౌన్ చేతుల్లో పెట్టడం జరిగింది. అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేస్తున్నారట, నో. 1858 కల్లా కంప్లీట్గా క్లోజ్ చేయడం అనేది జరిగింది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, దట్ ఈస్ 1 and 2, రైట్. నెక్స్ట్ ఈ పీవైక్యూ చూడమ్మా, 2015లో మనకు వచ్చింది. అయితే ఒక్కసారి పాజ్ చేసి ఆన్సర్ అనేది మీరు కామెంట్ బాక్స్లో కూడా పెట్టగలరు. దట్ 1919 యాక్ట్లో క్లియర్గా ఏం డిఫైన్ చేయడం జరిగింది. సెపరేషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్, నో. జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్, ఎస్, ఆఫ్ కోర్స్. 1919 యాక్ట్లో మనకి డయార్కీ అనేది ఎస్టాబ్లిష్ కాబోతుంది కదా. సో జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ని పెట్టడం జరిగింది, రైట్. అండ్ పవర్స్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అండ్ వైస్రాయ్, నో. 1858లోనే చూసాం, రైట్. నన్ ఆఫ్ ది అబౌవ్, నో. ఆన్సర్ ఈస్ క్లియర్లీ బి, రైట్. ఎస్. 2016లో క్వశ్చన్ చూడమ్మా, దట్ ఈస్ ద మాంటాగ్ చెల్మ్స్ఫోర్డ్ రిఫార్మ్స్, క్లియర్. సో ఆన్సర్ మీకు తెలిసినట్లయితే ఒకసారి పాజ్ చేసి ఆన్సర్ అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. మాంటాగ్ చెల్మ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని అంటే రైట్, దట్ ఈస్ ది యాక్ట్ ఆఫ్ 1919 అని చూస్తాం, రైట్. అయితే మెయిన్ దేని గురించి తీసుకొచ్చారు మాంటాగ్ చెల్మ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని? సోషల్ రిఫార్మ్స్గా, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్గా, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్గా, కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్సా, రైట్. దట్ ఈస్ వెరీ వండర్ఫుల్. ఆన్సర్ అనేది కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, రైట్. ఒకసారి చూడమ్మా, ద బ్లాక్ బాస్టర్ ఆఫర్, ఇయర్ అండ్ ఆఫర్, దట్ ఈస్ 50% అనేది మీకు ఆఫర్ అవ్వడం జరుగుతుంది. ఈ ఏ కోర్స్ తీసుకున్నా 10,000 రూపీస్ కోర్స్ ఉండేది కేవలం 5,000కే. ఎన్సీఆర్టీ అయినా, సీసాట్ అయినా, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అయినా, ఆన్సర్ రైటింగ్ కోర్స్ అయినా, కరెంట్ అఫైర్స్, ఏ ఒక్క కోర్స్ మీరు తీసుకున్నా 10,000 ఫీజు అనేది మీకు కేవలం 5,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతి కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట, రైట్. ఆఫర్ అనేది 31 మార్చ్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. మీకు ఏ డౌట్ ఉన్నా 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు. అండ్ 2017లో క్వశ్చన్ చూడమ్మా, ద ప్రిన్సిపల్ ఆఫ్ డయార్కీ గురించి అడుగుతున్నాను. డయార్కీ అంటే ఏంటి? ద డివిజన్ ఆఫ్ సెంట్రల్ లెజిస్లేచర్ ఇంటూ 2 houses, నో. దీన్ని బైకామరలిజం అని అంటాం, అవునా. ఇంట్రడక్షన్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్, దట్ ఈస్ సెంట్రల్ అండ్ స్టేట్, నో. డబుల్ గవర్నమెంటే, బట్ సెంట్రల్ అండ్ స్టేట్ వస్తే దాన్ని ఫెడరలిజం అని అంటాం. హ్యావింగ్ 2 sets ఆఫ్ రూలర్స్, వన్ ఇన్ ఇండియా అండ్ అనదర్ ఇన్ ఢిల్లీ, నో. ఇట్లాంటి ప్రొవిజన్ కాదు. దీన్ని ఏమంటాము? ద డొమినియన్ స్టేటస్ అంటాము. డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్ డెలిగేటెడ్ టు ప్రావిన్సెస్ ఇంటూ 2 categories, రైట్. సో ద ప్రిన్సిపల్ ఆఫ్ డయార్కీ అనేది 1919 యాక్ట్లో మనం చూసాం కదా. సో డయార్కీ అనేది ఫస్ట్ టైం ప్రొవిన్షియల్ గవర్నమెంట్లో స్టార్ట్ చేశారు, రైట్. సో ఇక్కడ మనం ఆన్సర్ అనేది కంప్లీట్లీ డి. సో సబ్జెక్ట్స్ని డివైడ్ చేయడం అనేది జరిగింది, రైట్. ఎస్. నెక్స్ట్ 2018 చూడమ్మా, సింపుల్గా ఉంటుంది క్వశ్చన్ అనేది. ద ఫెడరేషన్ ఎస్టాబ్లిష్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. రెసిడ్యూరీ పవర్స్ అనేవి ఎవరికి ఇవ్వడం జరిగింది, రైట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో క్లియర్గా చెప్పడం జరిగింది. రెసిడ్యూరీ పవర్స్ అంటే ఎవరికి లెజిస్లేచర్లో పవర్స్ ఏవి కూడా మెన్షన్ చేయకపోతే, ఒక కొత్త సబ్జెక్ట్ మీద డిస్కషన్ ఏదైనా చేయాలి, కొత్త యాక్ట్ అనేది తీసుకొని రావాలి అంటే దాన్ని రెసిడ్యూరీ పవర్స్ అంటాం. ఆ పవర్స్ అనేవి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం అనేది జరిగిందనమాట, ఓకేనా. సో ఫెడరల్ లెజిస్లేచర్ కాదు, ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ కాదు, ప్రొవిన్షియల్ గవర్నర్స్కి కూడా కాదు, ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగిందనమాట. దిస్ ఈస్ ద 2019 యాక్ట్. చూడండి 2019లో క్వశ్చన్ అనేది వచ్చింది. ఏంటి? దట్ ఈస్ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813, క్లియర్. సో 1813లో ట్రేడ్ మోనోపోలీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తీసేశారంట, రైట్. ఆఫ్ కోర్స్ టీది
అండ్ ఓపీఎంది ఉంచి తీసేశారు అని చెప్తున్నారు. ఎస్ కరెక్టే. సోవర్నిటీ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్ దీంట్లో అసెప్ట్ చేశారంట. ఎస్ ఆఫ్ కోర్స్. రెవెన్యూస్ ఆఫ్ ఇండియా వర్ నా కంట్రోల్డ్ బై ది బ్రిటిష్ పార్లమెంట్. నో, 1813 నుంచి కాదు, తర్వాత నుంచి కంప్లీట్గా రెవెన్యూస్ ఆఫ్ ఇండియా అనేది బ్రిటిష్ పార్లమెంట్ కంట్రోల్లోకి వెళ్ళింది. సో ఆన్సర్ అనేది కేవలం 1 and 2 మాత్రమే. క్లియర్. ఇటువంటి వేగ్ స్టేట్మెంట్స్ ఉన్నట్లయితే మీరు సింపుల్గా వాటిని ఎలిమినేట్ చేయొచ్చు. రైట్. ఎస్ చెప్పాను కదమ్మా, 2020లో క్వశ్చన్ లేదు, 2019 తర్వాత 21లో మనకి ఉందన్నమాట. 21 ఉంది, 22 ఉంది, 23 ఉంది. కేవలం 2020లో మాత్రమే లేదు. 2014 తర్వాత ప్రతి దాంట్లో కూడా మనం చూస్తాం. అండ్ సి మోంటేగ్ చౌన్స్ఫోర్డ్ రిఫార్మ్స్ 1919 ఇట్ రికమెండెడ్ ఓటింగ్ రైట్స్ గ్రాంట్స్ టు, చూడండి, ఆల్ ది ఉమెన్. క్లియర్. 21 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్క ఉమెన్కి కూడా ఓటింగ్ రైట్స్ ఇచ్చారా? ఆన్ ది ఫేస్ ఆఫ్ దిస్ వీ కెన్ ఎలిమినేట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అన్న కాన్సెప్ట్ కేవలం కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత మాత్రమే వచ్చింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఈజీగా ఎలిమినేట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 గేవ్ ఉమెన్ రిజర్వ్డ్ సీట్స్ ఇన్ లెజిస్లేచర్. రైట్, మనం డిస్కస్ చేసుకున్నాం 1935 యాక్ట్లో ఉమెన్ రిజర్వ్ సీట్స్ అనేవి ఇచ్చారని. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. క్లియర్. సి దిస్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్. 2022 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1992లో మనకి రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ పెట్టారు కదా. సో దీంట్లో రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ ఏమి? సార్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ ఏంటి, ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ మీరు చెప్పలేదు. ఎస్, గుర్తుంచుకోండి. ఇట్లాంటి టైంలో వెన్ యూ హ్యావ్ టు అప్లై ది లాజిక్, ఏ విధంగా అప్లై చేస్తారంటే రిజర్వ్డ్ సబ్జెక్ట్, ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్. సి మీ చేతుల్లో పవర్ ఉంది. పవర్ అనేది మీరు ఇవ్వాలనుకుంటారా, ఉంచుకోవాలనుకుంటారా? ఎవరైనా సరే మోస్ట్లీ పవర్ అనేది చేతుల్లో ఉంచుకోవాలనుకుంటారు. పని ఎక్కడైతే చెయ్యాలో అది ఇచ్చేయాలనుకుంటారు. రెస్పాన్సిబిలిటీస్ వదిలేయాలనుకుంటారు. పవర్ అనేది చేతుల్లోకి తీసుకోవాలని ఎవరైనా అనుకుంటారు. అవునా? సో సి జస్టిస్ అడ్మినిస్ట్రేషన్ అనేది చేస్తున్నాం అంటే పవర్ చేతుల్లో ఉంటుంది. సో అది రిజర్వ్డ్ సబ్జెక్ట్గా ఉంటుంది. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని మెయింటైన్ చేయాలి, అది బాధ్యత. క్లియర్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఎక్స్పెండిచర్స్తో కూడుకున్నది. సో ఇది రిజర్వ్డ్ సబ్జెక్ట్లో ఉండదు, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్లో ఉంటుంది. ల్యాండ్ రెవెన్యూ, డబ్బులు వస్తున్నాయి, సో రిజర్వ్డ్ సబ్జెక్ట్. పోలీస్, పవర్. ఎస్. సో ఈ విధంగా మీరు ఈజీగా ఎలిమినేట్ చేసి ఆన్సర్ అనేది 1, 3, 4 అని పెట్టగలరు. డన్. క్లియర్. రైట్. సి ఇంతవరకు కూడా యూపీఎస్సీలోనే పాలిటీ ఇచ్చిన క్వశ్చన్స్ అన్నింటిలో కూడా పాలిటీ కానీ హిస్టరీలో కానీ చూసుకున్నట్లయితే దిస్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్ 2023లో వచ్చింది. ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్న స్టేటస్ ఏ యాక్ట్ ప్రకారం చూసుకుంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద మారింది? క్లియర్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే స్టేటస్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద ఎప్పుడు మారింది? సింపుల్, దట్ ఈస్ 1833 యాక్ట్ అనేది మనం చూస్తాం. రైట్. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ అప్ టు 2023. క్లియర్. కంప్లీట్గా వన్ షాట్లో మీకు అంతా కూడా క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో టాపిక్ అనేది ఒకసారి చూడండి. ఈ పీడిఎఫ్ మీరు కావాలనుకుంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయినట్లయితే ఈ పీడిఎఫ్ అనేది అందులో షేర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎగ్జామినేషన్ ముందు సింపుల్ క్విక్ రివిజన్స్ అనేవి ఎంసీక్యూస్తో పాటు ఒకేసారి క్లియర్ చేయడం జరుగుతుంది. సో మీకు ఈ ఇనిషియేషన్ కనుక ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్ హిట్ చేయండి. అండ్ మీ అమూల్యమైన కామెంట్ని కూడా కామెంట్ బాక్స్లో ఫిల్ చేయండి. రైట్.